నిన్న జరిగిన ఒక సిచ్యువేషన్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నిన్న పిల్లల్ని బయటికి తీసుకెళ్తుంటే ఒక బస్సు షెల్టర్‌లో ఒక ముసలాయనైతే కనిపించాడండి. అటుగా వెళ్తున్న ఒక పెద్దాయన్ని అతని గురించి అడిగాను. తనకి ఎవరు లేరమ్మా, ఇక్కడే ఉంటున్నాడు. ఎవరైనా పెడితే తింటాడు. ఇదివరకే నడిచేవాడు. ఇప్పుడు 2 కాళ్ళు పడిపోయినియి. అట్లాగే పాక్కుంటూ ఎళ్లి అడిగి తెచ్చుకుంటాడు. ఎవరైనా పెడితే తింటాడు. లేకపోతే అంతే ఉంటాడు అని చెప్పాడు. తను చెప్పంగానే చాలా బాధ అనిపించింది. పిల్లలు కూడా అమ్మ తనకేదైనా హెల్ప్ చేద్దామా అని అన్నారు. నేనైతే ఆ రోజు పర్సు తీసుకెళ్ళలేదు, మొబైల్ కూడా తీసుకెళ్ళలేదు. నేను మళ్ళీ వద్దాం రేపు అని చెప్పి ఇంటికొచ్చేసాము. ఇవాళైతే ఈ బ్యాగ్‌లో రైసు, తనకి బట్టలు అండ్ కొన్ని అటుకులైతే తీసుకెళ్తున్నాను. ఎవరు పెట్టిన సిచ్యువేషన్‌లో కనీసం అటుకులన్నా తింటాడు కదా అని కొన్ని అటుకులుంటే తీసుకెళ్తున్నాను. మా పాపని అక్కడికి వెళ్ళంగానే వీడియో ఆఫ్ చేసేయమని చెప్పాను. తాతయ్య భోజనం చేసావంటే చేశానన్నాడు. ఇది నీకోసమే తీసుకొచ్చానని ఆ బ్యాగ్ ఇవ్వగానే ఏంటి అన్నాడు. భోజనం అవి తీసుకొచ్చాను తాతయ్య అని అన్నాను. వద్దు, నేను భోజనం చేశాను, అవి తీసుకెళ్ళిపో అని అన్నాడు. వీటితో పాటు ఎంతో కొంత మనీ కూడా ఇద్దామని అనుకున్నాను. తను కొంచెం గట్టిగా మాట్లాడాడు. కానీ నాకు బాధేసింది. తీసుకుంటాడేమోనని మళ్ళీ అడిగాను. తెలుగులోనేగా చెప్పింది, నీకు అర్థం కాదు, ఎవరికైనా ఇవ్వు అని అన్నాడు. మేము ఉండే ఇంటికిను అక్కడికి 5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సరేనని ఇంటికి వచ్చేసాము. బై ది బై, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.